ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే ప్రిన్స్ మహేష్ బాబు యాక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టోరియల్ వెంచర్ గుంటూరు కారం చూడడం జరిగింది. దాని తాలూకా అనుభవం, అభిప్రాయం మీతో పంచుకోవడం కోసం మీ ముందుకు వచ్చాను. సినిమా కథ గురించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ గురించి, లేకపోతే నిర్మాణ విలువల గురించి ఒక్క క్షణం పక్కన పెట్టి, అసలు మహేష్ బాబు ఈ సినిమాలో నిజంగా ఆ మాస్ క్యారెక్టరు అంటే మొదటి నుంచి మహేష్ బాబు బీడీ కాల్చడం మీద, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ లుక్ మీద మొదటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా రాయడం జరిగింది. ఎందుకంటే అంత మాస్ క్యారెక్టర్లో మహేష్ బాబుని ఎప్పుడు చూడలేదు. ఏదో అతను చాలా కలివిడిగా యాక్ట్ చేయడం, లేకపోతే మంచి ఈజీ ఎంటర్టైనింగ్ పెర్ఫార్మెన్స్లు గట్రా మనకి తెలిసినప్పటికీ కూడా ఇది కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఓర మాస్ అంటాం చూడండి, ఆ మాస్. బట్ ఆఫ్ కోర్స్ మహేష్ బాబుకున్న క్లాసు, మహేష్ బాబుకున్న డిగ్నిటీ ఎక్కడ పాడవలేదు. కానీ బట్ హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఏ హిలేరియస్ వే. ఆ డైలాగ్ డెలివరీ కానీ, లేకపోతే తన తాలూకా బాడీ లాంగ్వేజ్ కానీ ఈ సినిమాలో చాలా అంటే వెరీ వెరీ ఫ్రెష్గా, హ్యాండ్సమ్గా చాలా బాగా కనిపించి ఆ క్యారెక్టర్ని చాలా బాగా సూట్ చేయడానికి మహేష్ బాబు పెట్టిన ఎఫర్ట్ మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం సినిమాలో ఏ డైలాగ్ అయినా, ఏ సీన్ అయినా, ఏ డ్యాన్స్ అయినా కూడా మహేష్ ఎక్స్ట్రాడనరీగా ఈ సినిమాలో చేశారని చెప్పడానికి ఏమాత్రం సంశయించక్కర్లేదు. ఇంకా కథ గురించి వస్తే ఏంటంటే, కథలో చిన్నప్పుడే తల్లి కొడుకుని, భర్తని వదిలేసి ఇంకోళ్ళని వెళ్ళి పెళ్లి చేసుకుని, ఆ భర్తతో ఇంకో కొడుకుని కని అక్కడ ఉండి ఆవిడ పాలిటీషియన్గా ఎదగడం. ఈ మొదటి భర్త కొడుకు హీరో మహేష్ బాబు ఇక్కడ రమణగాడు గుంటూరులోనే ఉండిపోవడం, మిరపకాయల యార్డు, మిరపకాయల వ్యాపారం, దాంట్లో ఎంగేజ్ అయిపోవడం, ఆ మాస్ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసిన తర్వాత తన్ని ఈ కంప్లీట్గా అంటే ఆ మదర్ క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు చేయడం జరిగింది. ఆ రమ్యకృష్ణ గారి దగ్గర నుంచి పూర్తిగా దూరం పెట్టి, అంటే లీగల్గా కోర్టు ద్వారా పూర్తిగా అన్ని రకాల తెగతెంపులు, మనం రిలింక్విష్మెంట్స్ అంటాం, వాటన్నిటి మీద సంతకాలు పెట్టించి ఆస్తిపరంగా కానీ, ఇంకో రకమైన రైట్ కానీ ఏదీ లేకుండా కంప్లీట్గా డిస్కనెక్ట్ చేయాలనే ఒక ఆలోచన రమ్యకృష్ణ ఫాదర్గా చేసిన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, అండ్ తన మనోడైన మహేష్ బాబు హీరో రమణగాడు, ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఒక టగ్ ద్వారా సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ సీన్లన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నడిచాయి. తర్వాత పోను అది కంప్లీట్గా జటిలమై ఆ కథ, తల్లికి కొడుక్కి మధ్యలో ఒక కన్ఫ్రంటేషను, తర్వాత తల్లి పట్ల కొడుకు పెంచుకునే ప్రేమాభిమానాలు అది మనం ఏదైతే మొదట సినిమా ప్రారంభంలో కథాపరంగా చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, తల్లి రమ్యకృష్ణ మన మొదటి భర్తని జయరామ్ని, తర్వాత కొడుకుని వదిలేసి రావు రమేష్ అనే పాత్రని పెళ్లి చేసుకుని, రావు రమేష్ క్యారెక్టర్ని, ఆ తర్వాత అక్కడ ఆయనకి ఒక కొడుకుని కన్నది అనే ఒక పాయింట్ ఏదైతే మనకి ఎస్టాబ్లిష్ అవుతుందో బిగినింగ్లో, అది తర్వాత అది కాదు, ఆవిడ అసలు బిడ్డనే కనలేదు, ఆ హస్బెండ్తో కాంప్రమైజ్ చేయలేదు అన్న పాయింట్ని రావు రమేష్ క్యారెక్టర్ ద్వారానే చెప్పించి ఆ కథకి, లేదా రమ్యకృష్ణ క్యారెక్టర్కి, లేకపోతే ఒక తల్లి పాత్రకి ఒక పవిత్రతని, ఒక శాంక్టిటీని తీసుకొచ్చి చాలా టువర్డ్స్ క్లైమాక్స్ దాన్ని ప్రజెంట్ చేయడం అన్నది సినిమాలో చాలా అద్భుతంగా అనిపించింది. ఆ కథ పరంగా ఓకే, మనకి 2-3 పాయింట్లు, 4-5 చోట్ల మనకేదో రిపిటేషన్ లాగో, ఏదో అత్తారింటికి దారేదిలో అత్తనింటికి పట్టుకొచ్చినట్టుగా ఈ సినిమాలో అమ్మని తీసుకొచ్చే ఒక పనిలో హీరో ఎంగేజ్ అవ్వడం అన్నది, ఇవన్నీ కొన్ని 2-3 పాయింట్లు అక్కడక్కడ మనం చూసామని అనిపించినప్పటికీ కూడా, అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేద్దాం అనుకున్న ఒక ప్రయోగం లేదా ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, అది కంప్లీట్గా కథాపరంగా కానీ, లేకపోతే అతని తాలూకా డైలాగులు, సంభాషణల పరంగా కానీ అంత గొప్పగా డిస్ప్లే అవనప్పటికీ కూడా, ఆ సినిమాని కంప్లీట్గా దాన్ని ప్రొటెక్ట్ చేసింది మాత్రం మహేష్ బాబు అని చెప్పడానికి మాత్రం ఏమాత్రం సందేహించక్కర్లేదు. ఎందుకంటే చాలా చాలా ఫ్రీ విల్తో యాక్ట్ చేసి, చాలా ఒక వాట్ యు కాల్, నేను ఇందాక చెప్పినట్టుగా బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆ డైలాగ్ డెలివరీలో కానీ చాలా లావిష్నెస్ ఎగ్జిబిట్ చేసి మహేష్ బాబు చాలా ఆడియన్స్ని
దేర్ ఆడియన్స్ ఆర్ ఆల్ థియేటర్లో చాలా డైలాగులకి చప్పట్లు కూడా పడ్డాయి సినిమాలో. అండ్ ఓకే, మనం అనుకున్నంత కొత్తగా లేదు కథ అన్నది ఏదైనా అనిపించడానికి అవకాశం ఉండడానికి కూడా దాంట్లో ప్రావిజన్ ఉన్నది కథలో. అంటే పూర్తిగా మనం ఇదేదో చాలా కొత్త పాయింట్, ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేసిన సినిమాల్లో మనం తీసుకుంటే కనుక అత్తారింటికి దారేది కొత్త పాయింట్, జులై కొత్త పాయింట్, అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి కొత్త పాయింట్, ఇవన్నీ కొత్త పాయింట్లు ఆయన తీసుకున్నవన్నీ. బట్ ఇందులో ఏంటంటే ఏదో చిన్న రిపిటేషన్ లాగా ఉండడము, లేకపోతే చిన్న ఇంతకుముందు మనం చూసాం కదా ఇలాంటి పాయింట్ అని అనిపించినప్పటికీ కూడా సినిమా ఆఫ్కోర్స్ తమన్ ఈ సినిమాకి అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చింది లేదని అనిపిస్తుంది కథలో, సినిమాలో. ఎందుకంటే నార్మల్గా త్రివిక్రమ్ శ్రీనివాసు అండ్ తమన్ కాంబినేషన్ అంటే మనకు అలవైకుంఠపురం గుర్తొస్తుంది. ఆ అలవైకుంఠపురం పాటలు అదే కాన్సెప్ట్ మీదే త్రివిక్రమ్ గారు తమన్ని గట్టిగా సపోర్ట్ చేశారు, గట్టిగా సెకండ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కానీ కూడా ఆ మధ్య అంతా సోషల్ మీడియాలో బాగా వచ్చింది. కానీ బట్ అంత గ్రేట్ మ్యూజిక్ మహేష్ బాబు చేసి మహేష్ బాబు పడ్డ కష్టానికి మాత్రం సరిపోయినంత గొప్ప మ్యూజిక్ రాలేదు. అలాగే మహేష్ బాబు ముచ్చటపడి మక్కువపడి చేయడానికి సరిపడే అంత సరికొత్త ధనం కూడా కథలో కొంత లోపించిందేమో అని అనిపించింది. వీటన్నిటినీ కూడా కాంపన్సేట్ చేసింది మాత్రం మహేష్ బాబు తాలూకా యాక్టింగ్ టాలెంటు, అతని తాలూకా జుబిలెంట్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా ఎంజాయబుల్గా ఉంది ఫిల్మ్లో మాత్రం. తక్కువ పాయింట్లన్నీ కూడా 1, 2, 3, 4 కథ ఎలా ఉంది, కథ కొత్తగా లేదు, లేకపోతే పాటలు బాగులేవు, డైలాగులు కూడా నార్మల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాల్లో ఉండే అంత హై క్వాలిటీ పంచ్ డైలాగులు కానీ, లేకపోతే ఆ క్వాలిటీ డైలాగ్ ప్రజెంటేషన్ కానీ ఎక్కడో మోతాదు తగ్గిందని అంటున్నప్పటికీ కూడా వీటన్నిటికీ ఓవరాల్గా రమ్యకృష్ణ అది బేసిక్గా చెప్పాలంటే అత్తారింటికి దారేది ఒక అత్త కథ అయితే ఈ సినిమా ఒక అమ్మ కథ. ఇది ఏదో మన పాత ఎద్దనపూడి సులోచనన్ గారు రాసిన కీర్తి కిరీటాల కథ అని చెప్పి కూడా దానిలోంచి పాయింట్ తీసుకున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఆ మధ్యన వచ్చింది. ఏదొచ్చినా కూడా సినిమా బాగుండి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ కూడా కొట్టుకుపోతాయి, వరదల్లో కొట్టుకుపోయినట్టుగా పోతాయి. కానీ బట్ ఈ సినిమా స్టడీగా నిలబడి ఆడడానికి కావలసినంత పొటెన్షియల్ సినిమాకి ఎవరైనా పంప్ చేశారంటే మాత్రం అది 100%, 100కి 100 మార్కులు వెయ్యాలంటే ఒక్క మహేష్ బాబుకి సినిమాలో వెయ్యాలి. అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ట్రై చేశారు ఒక కొత్తగా ఏదో మహేష్ బాబుతో చేయిద్దామని. అది ఎక్కడి వరకు సక్సెస్, ఎక్కడి వరకు ఎంజాయబుల్గా ఉందంటే మహేష్ బాబు క్యారెక్టరు, ఆ బీడీ కాల్చడం, ఆ డైలాగులు, అతను చాలా మాసీగా స్క్రీన్ మీద బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. అండ్ శ్రీలీలను ప్రజెంట్ చేసిన పెద్ద శ్రీలీలకి అంత గొప్ప క్యారెక్టర్ ఏం లేదు ఈ సినిమాలోని. ఓకే, ఒక హీరోయిన్ అంతే, ఏదో డ్యాన్స్లు, కొన్ని సీన్స్, లవ్ మేకింగ్ సీన్స్ అక్కడ కొన్ని చోట్ల ఉపయోగపడింది. కానీ కథలో అంత గొప్ప ప్రాధాన్యత ఏమి శ్రీలీలకి లేదు. దాదాపుగా చెప్పాలంటే ఎవరికీ లేదు. ఇట్స్ ఆల్ కంప్లీట్ షో ఆఫ్ ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే వాళ్ళు కూడా ఏదైనా పాటలు ఎప్పుడైతే సినిమాలో బాగుండవో ఆ సినిమాకి మైనస్ మార్క్స్ పడిపోతాయి. ఈ సినిమాలో తమన్ చేసిన న్యాయం ఏమీ లేదు. పాటలన్నీ కూడా చాలా ఫ్లాట్గా ఉన్నాయి. పాటలన్నీ కూడా అవన్నీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ గట్ట వచ్చాయంటే అవన్నీ మహేష్ బాబు ఫ్యాన్స్, మహేష్ వల్ల, మహేష్ సినిమా కాబట్టి అన్నీ వచ్చి ఉంటాయి. కానీ సినిమా థియేటర్లో మాత్రం ఏవి కూడా ఎక్సైటింగ్గా అనిపించలేదు అన్నది 100%. మనం నిజం చెప్పాలంటే ఇవన్నీ అన్నమాట. మొత్తం కథ పరంగా కానీ లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని సీన్స్ కొత్తగా ఉన్నాయి దాంట్లో 100%. ఆ గొడవల్లో పాటలు పాడుకునే సీన్స్, కృష్ణ గారి పాటలు రెక్కలు పరిచి రెపరెపలాడి ఆ పాట ఒకటి, తర్వాత ఇంకో పాట కృష్ణ గారి తాలూకా కట్అవుట్స్, మొత్తం కృష్ణ గారి అట్మాస్ఫియర్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అది కొంచెం టచింగ్ అనిపించింది. ఎందుకంటే హీరో కృష్ణ గారు అంటే ఇండస్ట్రీలో ఆడియన్స్కే కాదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇష్టం. కృష్ణ గారు అంటే బంగారం లాంటి మనిషి. అతను ఎంత సూపర్ స్టారు, ఎంత గొప్ప సూపర్ స్టారో హీరోగా, మనిషిగా కూడా అంతే బంగారం లాంటి మనిషి. ఆయనకి రికార్డు ఉంది సినిమా ఇండస్ట్రీలో. అది కొంచెం గెయిన్ చేయడానికి ట్రై చేశారు. అది 100% కొన్ని మార్కులు స్కోర్ చేసిందనే చెప్పాలి. అండ్ తక్కువ క్యారెక్టర్లకి అంత ఒక అంత ఇంపార్టెన్సు లేదు, అంత డెప్త్ లేదు తక్కువ క్యారెక్టర్లన్నిటికీ. కథ అలా వెళుతోంది. మనకి ఎట్ ఎ పాయింట్ తెలిసిపోతుంది మదర్కి కొడుక్కి మధ్యలో
మళ్ళీ వాళ్ళకి సయోధ్య వస్తుంది. అది ఆ శాంక్టిటీ క్రియేట్ చేయడం అనేది మాత్రం ఆ సినిమాలో బాగా నచ్చింది. ఎలాగంటే తల్లి ఒక తల్లి హీరోని వదిలేసి ఇంకో భర్తను పెళ్లి చేసుకుని వెళ్ళి ఆ భర్తకి మళ్ళీ ఇంకో కొడుకుని కన్నది అన్నప్పుడు ఎంతో కొంత మనకి చులకన అభిప్రాయం లేదా తక్కువ అభిప్రాయం ఆ తల్లి మీద మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ అది సెకండ్ హాఫ్లో ఎవరినైతే పెళ్లి చేసుకుని వెళ్ళిందో ఆ రావు రమేష్ పాత్ర ద్వారానే ఏం జరగలేదు. అసలు ఇదంతా కూడా మా ఇద్దరు బెడ్లు ఉంటే మధ్యలో ఒక టెన్నిస్ కోర్ట్ వేసుకుని టెన్నిస్ ఆడుకోవచ్చు, అంత దూరంలో పడుకున్నాము, అసలు కొడుకునే కనలేదు, ఎక్కడో ఆస్ట్రేలియాలో వెళ్ళి వాడిని పట్టుకొచ్చింది ఇక్కడికని అవన్నీ ఆ రావు రమేష్ క్యారెక్టర్ ద్వారా చెప్పడం ద్వారా ఒక ఆడిటోరియంలో ఒక రిలీఫ్, ఆ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ మీద ఒక గౌరవం పెరుగుతాయి. అప్పుడు మళ్ళీ మహేష్ హీరో ఇంటరాక్ట్ అయ్యి తల్లిని తీసుకురావడం అనేది కొంచెం క్లైమాక్స్లో కొంచెం టచింగ్గా అనిపిస్తుంది. వీటన్నిటికీ ఒక్కటే ప్రధానంగా చెప్పగలిగేది, చెప్పడానికి అవకాశం ఉన్న పాయింట్ ఏంటంటే ఇట్స్ ఆల్ కంప్లీట్ షో ఆఫ్ మహేష్ బాబు. తక్మదంతా స్టేజ్ మేనేజ్మెంట్ లాగా అనిపించింది సినిమాలో నిఖార్సుగా చెప్పాలంటే. హీరోలు సినిమాలకు వచ్చేటప్పటికి డైరెక్టర్స్ వాళ్ళు తీసుకునే పాయింట్లు లేకపోతే వాళ్ళు తీసుకునే ప్లాట్స్, ఆ క్రియేషను, సీక్వెన్స్లు, తర్వాత స్క్రీన్ ప్లేలు ఇవన్నీ కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఒక మహేష్ బాబు లాంటి హీరో అంత సూపర్ స్టార్ సినిమా వస్తున్నదంటే పండక్కి అసలు ఎప్పటి నుంచో దద్దరిల్లిపోతూ వచ్చింది గుంటూరు కారం అని. అది ఆ ఎక్స్పెక్టేషన్ని మీట్ అవ్వగలుగుతుందా లేదా అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిన ఒక విషయంగా నేను చెప్తున్నా. అండ్ ఒకటి మహేష్ బాబు మాత్రం హైలీ అప్రిషియబుల్ పెర్ఫార్మెన్స్, దాంట్లో అయితే మాత్రం డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.